వేళ 3 కమిషనరేట్ పరిధుల్లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. వేడుకల పేరుతో అర్ధరాత్రి వరకు తప్పతాగి రూల్స్ అతిక్రమించారు మందుబాబులు. అయితే పోలీసులు ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి మందుబాబుల పని పట్టారు. మొత్తం హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కలిపి 2700కు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. ఇందులో అత్యధికంగా హైదరాబాద్లో 1500కు పైగా కేసులు నమోదవగా సైబరాబాద్లో 1241 కేసులున్నాయి. అటు రాచకొండలో 517 కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా సైబరాబాద్ పరిధిలో నమోదైన కేసుల్లో 279 మందికి బ్రీత్ అనలైజర్ కౌంట్ 150కి పైనే వచ్చింది. 51 మందికి 300 పైన రీడింగ్ వచ్చిందంటే ఏ స్థాయిలో తాగి రోడ్డెక్కారో అర్థమవుతుంది. అత్యధికంగా మియాపూర్లో 253, కూకట్పల్లిలో 123 కేసులు నమోదయ్యాయి. ఇక తాగి డ్రైవింగ్ చేసిన కేసుల్లో 938 బైకులు, 21 ఆటోలు, 275 కార్లు, 7 భారీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పలు చోట్ల పోలీసులతో వాహనదారులు వాగ్వాదానికి దిగారు. అయితే జంట నగరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. నగరంలోని ఫ్లైఓవర్లు, వారాలను ఆదివారం రాత్రి 8 గంటలకే మూసివేశారు. పివి ఎక్స్ప్రెస్ వేపై విమానం టికెట్ ఉన్న వారికి మాత్రమే అనుమతినిచ్చారు. బాబు ప్రెస్